శ్రీరామ జయం. వినాయకుడి ప్రతి రూపము ఒక ప్రతీకాత్మకతతో కూడుకుని ఉన్న అంశం. స్వామి ఎలా ఉంటాడు? కోరిన విద్యలకల్లా ఒజ్జ అయిన ఆ వినాయకుడు చిన్న చిన్న అడుగులు వేస్తూ మూషికాధిరూఢుడై అతి పెద్దవైన చెవులతో, బాణ వంటి ఉదరముతో, నాగ యజ్ఞోపవీతముతో, విరిగిన దండముతో మనకు దర్శనమిస్తాడు. తొండం, ఆ ముక్కు చూసినా కూడా ఏమాత్రం కూడా అందంగా ఉండదు. తొండము ఏకదంతమును, తోరపు బొజ్జయు, వామహస్తమును, మెండుగమ్రోజు గజ్జలను, మెల్లని చూపులు, మందహాసమన్, కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా ఒజ్జయై ఉండడి. పార్వతీ తనయ ఓజి గణాధిప నీకు మృక్కెదన్. విశాలమైన ఆ చెవులు ఏ విషయాన్నైనా ముందు వినాలి అనే నీతిని మనకు బోధిస్తాయి. సుశ్రవ సుశ్రవసం, బాగా వినడం నేర్చుకోవాలి. వింటేనే అనగలుగుతాం. కనుక ఆ వినాయకుడు సమస్త విద్యలకు ఒజ్జ, గురువు అవుతున్నాడు. చిన్న కన్నులు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని కూడా అలా చూచి ఇలా తెలుసుకోగలుగుతాయి. పెద్ద ఉదరము అనేక రహస్యాలకు నిలయం. కోటానుకోట్ల విషయాలు కడుపులో పెట్టుకోవాలి. అవసరమైతే మాట్లాడాలి, లేకుంటే లేదు. చిన్న చిన్న అడుగులు, తొందరపాటు పనికిరాదు. చిన్న చేతులు, ప్రతి విషయానికి నాకివ్వండి అంటూ ఆశించరాదు. ప్రవర్తన నియంత్రణలో ఉండాలి. రైతు బాంధవుడైన ఈ వినాయకుడి రూపం చూడడానికి ఏమాత్రము ఆకర్షణీయంగా లేనప్పటికీ తల్లికి ప్రియమైనటువంటి రూపం, పార్వతీ తనయుడైనటువంటి గణపతి రూపం. కనుక పిల్లలు తల్లి తండ్రి వీరిని ఆశ్రయించి, వీరి మాట విని, వీరి అడుగుజాడలలో జీవితాన్ని గడిపినట్లయితే తల్లి తండ్రి అనుగ్రహంతో ఆ పిల్లలకు సకల శుభాలు వనగూరుతాయి. ఇది చెప్పడమే గణపతి రూపంలో ఉండే ఆంతర్యం. తల్లిని తండ్రిని చూచి నమస్కరించి వారికి ప్రదక్షిణలు చేస్తే గాణాధిపత్యమే పొందగలిగాడు వినాయకుడు. చెప్పిన మాట వినాలి మనమంతా కూడా. అమ్మా నాన్న చెబుతారు. ప్రపంచంలో మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వారు తల్లి తండ్రి. వినాలి, ఆ తదుపరి ఆచరించాలి. దంతం కూడా విరిగిపోయిందే, తక్కువగా తినాలి. చిరునవ్వులు చిందిస్తూ అందరి క్షేమాన్ని కోరుతూ అందరికీ మళ్ళీ మళ్ళీ ఆనందం కలిగించే విధంగా చిన్న వాహనంగా మూషికాన్ని ఎందుకు ఎంచుకున్నాడో అంటే ఈ భూమిపైన సమస్త ప్రాణులకు సమానమైన అధికారంతో జీవించే హక్కు ఉంది. అంత పెద్ద సింహానికి కూడా ఆపదలో ఉన్నప్పుడు ఎలుక కాపాడింది కదా. ఎలుకకు ఉన్నటువంటి తెలివితేటలు మనకు ఉండవు కదా. ఇవి చెప్పడం కోసమే వినాయకుడు మూషికాన్ని వాహనంగా చేసుకోవడం, చేటంత చెవులు కలిగి ఉండడం. తల్లి తండ్రి మాట విందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. మీ కాకునూరి.